మీరు చుండ్రు ప్రాబ్లంతో బాధపడుతున్నారా? ఈ చుండ్రు పోవట్లేదు, ఎన్ని షాంపూలు వాడినా అని ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ విధంగా చేయండి. ఒక స్పూను కాఫీ పౌడర్లో కొంచెం చక్కెర కలిపి మీకు ఇష్టమైన షాంపూను కలిపి బాగా మిక్స్ చేసి దాంతో తలంటు స్నానం చేయండి. మీ చుండ్రు మొత్తం పోతుంది, అలాగే మళ్ళీ చుండ్రు రాకుండా ఉంటుంది. ఇలా వారంలో ఒకసారి ఈ విధంగా తలంటు స్నానం చేయడం వల్ల చుండ్రు అనేది అసలు రాకుండా ఉంటుంది. ఇలా చేయండి. మీ చేతిలోనే మీ అరగ ఉంది. ఆ సబ్స్క్రైబర్లు పూర్తి తరగతులు. మీ బాడీలో కాల్షియం తక్కువగా ఉందని ఎలా తెలుస్తుందనంటే, గోర్లు నేల్స్ ఉంటాయి కదా, నేల్స్ మీద తెల్లటి గీతలు వస్తాయి, అలాగే ఊరికేనే అలసిపోతాము, అలాగే బోన్స్ వీక్ అవుతూ ఎప్పటికీ కీళ్ళ నొప్పులు వస్తాయి, అలాగే స్కిన్ డ్రైగా అవుతుంది, ఊరికేనే ఎంటుకలు ఊడిపోతూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు కాల్షియం తక్కువగా ఉన్నదని అర్థం. వెంటనే కాల్షియం ఫుడ్ తినండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి తరగతులు. మీ పాదాలు నల్లగా ఉన్నాయా? డైలీ మీరు చెప్పులు వేసుకోవడం వల్ల అచ్చులు పడి పాదాలు అందంగా కనపడట్లేదా? అయితే ఈ విధంగా చేయండి. కొంచెము బియ్యపిండి తీసుకొని పాదాల మీద వేసి కొంచెం ఈనో కొంచెం నిమ్మరసం వేసి పాదాలు మొత్తం క్లీన్గా రబ్ చేయండి. అలా చేయడం వల్ల మీ పాదాలు తెల్లగా అవుతాయి. ఇలా వారంలో 2 సార్లు చేయండి. మీ పాదాలు ఎప్పుడు తెల్లగానే ఉంటాయి. కాబట్టి ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం సబ్స్క్రైబర్లు పుట్టుకు తరగతిలో. మీ స్కిన్ ఎప్పుడు గ్లోగా ఉండాలి, వయసు అనేది తెలవకుండా యంగ్గా కనపడాలి, అలాగే స్మూత్గా ఉండాలి చర్మము అనంటే ఈ విధంగా చేయండి. ఒక గ్లాసు వేడి గోరువెచ్చని వాటర్లో 1 స్పూను ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి రోజు పడిగడుపున తాగండి. ఖాళీ కడుపుతో మార్నింగ్ తాగండి. ఇలా 2-3 నెలలు చేయడంతో మీ స్కిన్ ఎప్పుడు గ్లోగా అందంగా ఉంటుంది, యంగ్గా కనపడతారు ఎప్పుడు. కాబట్టి ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. సబ్స్క్రైబర్లు పూర్తి తరగతులు. మీ బాడీలో కాల్షియం తక్కువగా ఉందని ఎలా తెలుస్తుందనంటే, గోర్లు నేల్స్ ఉంటాయి కదా, నేల్స్ మీద తెల్లటి గీతలు వస్తాయి, అలాగే ఊరికేనే అలసిపోతాము, అలాగే బోన్స్ వీక్ అవుతూ ఎప్పటికీ కీళ్ళ నొప్పులు వస్తాయి, అలాగే స్కిన్ డ్రైగా అవుతుంది, ఊరికేనే ఎంటుకలు ఊడిపోతూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు కాల్షియం తక్కువగా ఉన్నదని అర్థం. వెంటనే కాల్షియం ఫుడ్ తినండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి తరగతులు. మీ పాదాలు నల్లగా ఉన్నాయా? డైలీ మీరు చెప్పులు వేసుకోవడం వల్ల అచ్చులు పడి పాదాలు అందంగా కనపడట్లేదా? అయితే ఈ విధంగా చేయండి. కొంచెము బియ్యపిండి తీసుకొని పాదాల మీద వేసి కొంచెం ఈనో కొంచెం నిమ్మరసం వేసి పాదాలు మొత్తం క్లీన్గా రబ్ చేయండి. అలా చేయడం వల్ల మీ పాదాలు తెల్లగా అవుతాయి. ఇలా వారంలో 2 సార్లు చేయండి. మీ పాదాలు ఎప్పుడు తెల్లగానే ఉంటాయి. కాబట్టి ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం సబ్స్క్రైబర్లు పుట్టుకు తరగతిలో. మీరు చుండ్రు ప్రాబ్లంతో బాధపడుతున్నారా? ఈ చుండ్రు పోవట్లేదు, ఎన్ని షాంపూలు వాడినా అని ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ విధంగా చేయండి. ఒక స్పూను కాఫీ పౌడర్లో కొంచెం చక్కెర కలిపి మీకు ఇష్టమైన షాంపూను కలిపి బాగా మిక్స్ చేసి దాంతో తలంటు స్నానం చేయండి. మీ చుండ్రు మొత్తం పోతుంది, అలాగే మళ్ళీ చుండ్రు రాకుండా ఉంటుంది. ఇలా వారంలో ఒకసారి ఈ విధంగా తలంటు స్నానం చేయడం వల్ల చుండ్రు అనేది అసలు రాకుండా ఉంటుంది. ఇలా చేయండి. మీ చేతిలోనే మీ అరగ ఉంది. ఆ సబ్స్క్రైబర్లు పూర్తి తరగతులు.